మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర విగ్రహానికి తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకు దక్కుతుందన్నారు. మున్నూరు కాపులు అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బొమ్మ వెంకన్న సేవలు మరవరానివని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. మున్నూరు కాపుల పేదల పెన్నిది బొమ్మ వెంకన్న అని ప్రజాప్రతినిధిగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ జీవితంలో ప్రజల మన్ననలు పొందారని, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడిన మహానాయకుడు బొమ్మ వెంకన్నని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, హాస్టల్ ఇన్ఛార్జి ముప్పిడి బాలు, ట్రస్ట్ మెంబర్లు, మున్నూరు కాపు పెద్దలు, కుల బాంధవులు పాల్గొన్నారు. జీవితం విద్యార్థి దశ నుంచేలి వారు విద్యార్థి దశ నుంచేలే బడుగు బలహీన వర్గాలకు ఒక చేదోడు వాదోడుగా ముందుకోతూ మున్నూరు కాపులను కూడా చైతన్యం చేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న బీసీలతో పాటు మున్నూరు కాపులను కూడా చైతన్యం చేసి అన్ని జిల్లాల్లో కూడా ఐక్యతగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే దానికి విద్యనే దానికి ప్రధాన కారణమని ఆ రోజు కాచిగూడలో ఉన్న హాస్టల్లో కానీ ఎంతోమందికి విద్యకు అవకాశం కల్పించేందుకు వారు చేసిన కృషి కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఆ రోజు 57 మండలాలతో ఉన్న జిల్లాలో ప్రతి గ్రామంలో మున్నూరు కాపులు పేద బిడ్డలు చదివించే పరిస్థితి లేనప్పుడు కూడా ఇక్కడ ఒక హాస్టల్ నిర్మాణం చేసి ఎంతోమందికి విద్య నేర్చుకున్నప్పుడే మనం అగ్రవర్గాలకు పోటీగా నిలబడే పరిస్థితి ఉంటుందని ఆ రోజు ఒక 100 మంది చదువుకొని ఉండేటందుకు అకామిడేషన్ కానీ మిగతా వారికి భోజన వసతి కానీ కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 100 మంది ఉండే విధంగా హాస్టల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా ఐక్యతో కరీంనగర్ నగరంలో ఒక గొప్ప సంఘాలుగా వారు ఒక 24 సంఘాలు ఏర్పడి జిల్లాల్లో 57 మండలాలతో పాటు రాష్ట్రంలో ఒక కీలకంగా ముందుకు తీసుకుపోయారు. రాజకీయంగా కూడా వారు ఎంతోమందికి తోడ్పడి ఒక బీసీలుగా పోరాటం చేస్తూ ముందుకైన నాయకుడు. కుల సంఘంలో ఉన్న ప్రతి వారికి ఏదైనా ఆపద పడ్డదంటే ఒక్క క్షణంలో ఉండి ఎంతో సహాయ సహకారాలు అందించిన నాయకుడు కాబట్టి